జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. వార్డుల పునర్విభజన అసంబద్ధంగా ఏకపక్షంగా జరిగిందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రజా ప్రతినిధులు స్థానికుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని అభ్యంతరం తెలిపారు. అయితే డీలిమిటేషన్ చట్టబద్ధంగానే జరిగిందని ప్రభుత్వం తరపున న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి? హైకోర్టులో వాదోపవాదాలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రస్తుతం జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పై వాదనలు కొనసాగుతున్నాయి. అయితే లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసరంగా విచారణ జరపాలంటూ కూడా పిటిషనర్లు హైకోర్టుని అభ్యర్థించడంతో లంచ్ మోషన్ ను స్వీకరించి వాదనలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో చేపట్టినటువంటి వార్డుల పునర్విభజన అసంబద్ధంగా ఏకపక్షంగా ఉందంటూ కూడా పిటిషనర్ వాదనలు వినిపించారు. మరోవైపు జనాభా ప్రమాణాలు, భౌగోళిక సౌలభ్యం, పరిపాలన సమతుల్యను పక్కన పెట్టి డీలిమిటేషన్ చేశారంటూ కూడా ఇప్పటికే పిటిషనర్ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని ప్రాంతాలకు అన్యాయం జరిగేలా, మరి కొన్ని ప్రాంతాలకు లాభం చేకూర్చేలా ఈ యొక్క వార్డుల విభజన జరిగింది. కాబట్టి దీనిపైన స్టే విధించాలంటూ కూడా పిటిషనర్లు తరపు న్యాయవాదులు వాదనలు కూడా వినిపిస్తున్నటువంటి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ప్రభుత్వం తరపున కూడా వాదనలు వినిపించారు. ఎందుకంటే డీలిమిటేషన్ అనేది చట్టబద్ధంగా జరిగిందని, అన్ని విషయాలపైన పూర్తి స్థాయిలో అంటే అధికారులు కమిటీ పూర్తి స్థాయిలో నిర్ధారించిన తర్వాతే ఈ డీలిమిటేషన్ చట్టబద్ధంగా చేశామనేటువంటి అంశాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది తన వాదనలు కూడా వినిపించడం జరిగింది. జనాభా లెక్కలు కావచ్చు, అధికారిక మార్గదర్శకాల ప్రకారమే వార్డుల విభజన జరిగిందనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే పిటిషనర్ ఉన్నటువంటి మరికొన్ని అభ్యంతరాల పైన వాదనలు కొనసాగుతున్నాయి. మరికొద్దిసేపట్లోనే తెలంగాణ హైకోర్టు ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనపడుతుంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.